హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ రోజు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి ఒక టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాటి గురించి మనం ముందు మాట్లాడాలంటే మనం దిగవలసిన రెండు మేజర్ స్టేషన్స్, ఒకటి గిద్దలూరు, ఇంకొకటి ఖమ్మం. ఇద్దరు హైదరాబాద్ నుండి అయినా విజయవాడ నుంచి అయినా ఇక్కడికి ట్రైన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి ఖమ్మమే, కాబట్టి మేము ఖమ్మం నుండి స్టార్ట్ అవుతున్నాము. ఖమ్మం నుంచి రూట్ మ్యాప్ అయితే మీకు మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. మనం ఖమ్మం నుంచి స్టార్ట్ అవడం వల్ల మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఉంది. అదేంటంటే మన ఏషియా కాంటినెంట్ లోనే సెకండ్ లార్జెస్ట్ చెరువు అయిన ఖమ్మం చెరువు ఇక్కడే ఉంటుంది. మీరు దాన్ని కూడా విజిట్ చేయొచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది అది కూడా. మేమైతే ఖమ్మం నుంచి బైక్ లో స్టార్ట్ అయ్యాము. ఖమ్మం టు గిద్దలూరు రోడ్ అనమాట. ఈ మధ్యలో మనకి తురుమల్ల అనే విలేజ్ వస్తుంది. వన్స్ మనం తురిమెల్ల ఊరి వరకు వచ్చిన తర్వాత మనము రైట్ టైన్ అయితే తీసుకోవాలి. స్ట్రైట్ గా వెళ్తే మనకి గిద్దలూరు వస్తుంది. ఇక్కడ నుండి మనకి నెమలిగొండ్ల రంగస్వామి టెంపుల్ వచ్చేసి 17 కిలోమీటర్స్ పడుతుంది. ఈ టెంపుల్ మనకి ప్రకాశం డిస్టిక్ లో రాచర్ల మండలం జేపీ పుల్లల చెరువు అనే గ్రామానికి సమీపంలో ఉంటుంది. ఇది టోటల్ గా నల్లమల్ల ఫారెస్ట్ లోపలే ఉంటుంది ఈ టెంపుల్ అంతా. ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఓన్లీ శనివారం మాత్రమే తెరవబడుతుంది. మిగతా రోజుల్లో మనకి అక్కడికి అలో చేయరన్నమాట. ప్రతి శనివారం మనకు దగ్గరలో ఉన్న టౌన్స్ నుంచి స్పెషల్ బస్సులు అయితే ఇక్కడికి ఉంటాయి. పురాణాల ప్రకారం మయూర మహర్షి మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ తపస్సు చేశారని నమ్ముతారు. స్వామి వారికి నిత్య పూజలు చేయడానికి ఆయన తన ముక్కుతో ఒక చిన్న గుండాన్ని తవ్వారు. ఆ గుండమే కాలక్రమేణా పెద్దగా మారిందని ఇక్కడ వారి నమ్మకం. ఆ నీటి గుంట నెమలి ఆకారంలో ఉండటం వల్ల దీనికి నెమలిగుండం అనే పేరు వచ్చింది అని ఇక్కడ వాళ్ళు చెప్తుంటారు. ఈ గుడిలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన పవిత్రత ఉంది. అశుద్ధమైన వారు లేదా అబద్ధాలు ఆడేవారు ఆలయం వద్దకు వెళ్తే తేనెటీగలు దాడి చేస్తాయని ఇక్కడ చాలా గట్టిగా నమ్ముతారు. రంగనాయక స్వామి భార్య అయిన లక్ష్మీదేవి కొండపైన శిలగా మారిన ప్రదేశాన్ని లక్ష్మమ్మ వనం అని పిలుస్తారు. ఆ కొండపైన లక్ష్మమ్మ వనంలో బొట్టు బొట్టుగా ప్రవహించే నీరు లక్ష్మీదేవి కన్నీరు అని స్థానిక ప్రజలు చెప్తూ ఉంటారు. మనకు గుడి దగ్గరలోనే ఒక జలపాతం కూడా ఉంటుంది. ఆ జలపాతంలో ముసళ్ళు ఉంటాయని చిన్నప్పటి నుంచి నేను కథలుగా విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుతారు. ఉత్సవాల సమయంలో 2వ రోజు కళ్యాణం జరుపుతారు. అలాగే 3వ రోజు వచ్చేసరికి తెప్పోత్సవం, రథోత్సవం వైభవంగా జరుగుతాయి ఇక్కడ. వన్స్ మనం గుడి దగ్గరికి రీచ్ అయిన తర్వాత మీకు క్లియర్ గా 1 by 1 చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చిన్నగానిపల్లి అనే ఊరు మనము దాటగానే ఇక్కడ నుంచి మనకి నల్లమల్ల ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మొత్తం టోటల్ గా నల్లమల్ల ఫారెస్టే ఉంటుంది. ఫైనల్ గా అయితే మనం టెంపుల్ కు దగ్గరగా వచ్చేసాము. ఇక్కడ మనం ఎంటర్ అవ్వడానికి మనకి టికెట్ అయితే ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్దాము. ఇక్కడ నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ వెళ్తే మనకి టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు మనం. ఇక్కడ నుంచే మనకి టెంపుల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పార్కింగ్ కి ఛార్జెస్ అలాంటివి ఏమీ ఉండదు. ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి చిన్నగుండం అంటారు. ఇక్కడ మామూలుగా వర్షాకాలంలో అయితే చాలా హెవీగా ఉండేవి వాటర్. ఇక్కడ గుహ లోపల ఒక దేవత ఉంటారు. ఆమెను దర్శించుకోవాలంటే మనం వాటర్ లోపల నుంచి వాటర్ లో నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. కానీ ఇప్పుడైతే వర్షాలు లేవు కాబట్టి అసలు వాటరే లేవు.
మంచి వర్షం పడితే మాత్రం ఇక్కడ వాటర్ ఫుల్గా ఉంటే ఇక్కడ విజువల్స్ కావచ్చు చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే మనం మెయిన్ రంగనాయక స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడే మనకి జలపాతం ఉంటుంది, అలాగే పెద్దగుండం అని అంటుంటారు, అక్కడే ఉంటుంది. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చ్, ఇక్కడ నుంచే మనం లక్ష్మమ్మ వనం దగ్గరికి వెళ్ళాలి. అంటే ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నాము కదా లక్ష్మమ్మ వనం, రంగనాయక స్వామి గారి భార్య. ఆ పైన ట్రెక్కింగ్ చేసి అక్కడికి వెళ్తే మనం లక్ష్మమ్మ వనంని చూడవచ్చు. ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా రాళ్ళన్నీ, ఇవన్నీ మామూలుగా అయితే ఒక కాలువ టైప్ అనమాట. పెద్దగా ఉన్న ఆ జలపాతం నుంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి ఆ చిన్నగుండం వరకు వెళ్తాయి. ఇక్కడ వర్షాలు లేక అసలు వాటరే లేవు. పెద్దగుండం అంటే ఇది మామూలుగా అయితే ఒక జలపాతం. ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి వాటర్ అంతగా ఫ్లో లేదు. పెద్దగుండంలోనే స్నానం చేసి స్వామిని దర్శించుకోవడానికి అందరూ వెళ్తారు. మనకి పక్కనే నెమలిగొండ రంగనాయక స్వామి టెంపుల్ కూడా ఉంది, మీరు చూపిస్తాను. దర్శనం టికెట్ కూడా కేవలం 5 రూపాయలు మాత్రమే. ఈ గుండానికి పెద్ద చరిత్రే ఉంది. ఇక్కడ చాలా మంది చనిపోయారు, అందుకే రోప్స్ అవి కట్టి ఇక్కడ రెస్ట్రిక్ట్ చేస్తారు అందరినీ లోపలికి వెళ్ళని. వీడియో అయితే ఇంకా ఇంతే గైస్. మీకు ఇంతవరకు చూసారంటే ఈ వీడియోలో ఏదో ఒక పార్ట్ నచ్చే ఉంటుంది కదా, ఆ నచ్చిన పార్ట్ గురించి కామెంట్ చేయండి. కుదిరితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.